హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఫేవరెట్ కర్రీ గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. ప్రాసెస్ చూపిస్తాను రండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ముందైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి. గోరుచిక్కుడుకాయ కర్రీతో చపాతీ లేదా బియ్యం పిండి రొట్టె అంటే నూకల రొట్టె ఉంటుంది కదా, అది తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా అసలు. ఆ టేస్ట్ మాత్రం అద్భుతం. ఇప్పుడు గోరుచిక్కుడుకాయని బాగా వాష్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఆయిల్లో గోరుచిక్కుడుకాయని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఆయిల్లోనే చేయాలి ప్రాసెస్. ఇప్పుడు దీనిపైన ఒక మూతలాంటి పెట్టి దానిపైన కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా ఎందుకనంటే లోపల ముక్క అనేది ఆటోమేటిక్గా మెత్తబడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతే సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.